దినవృత్తాంతములు మొదటి గ్రంథము 5వ అధ్యాయము. ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయెను. అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను. అయినను జన్మ స్వాతంత్రము యోసేపుదాయెను. ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారులెవరనగా హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. యోవేలు కుమారులలో ఒకడు షెమయా. షెమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు, షిమీకి మీకా కుమారుడు, మీకాకు రెవాయా కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు, బయలునకు బెయేర కుమారుడు. ఇతడు రూబేనీయులకు పెద్ద. అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసెరు అతని చెర తీసుకొని పోయెను. వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలినవారు యెహీయేలును, జెకర్యాయును, యోవేలు కుమారుడైన షెమకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెలయును. బెల వంశపు వారు అరోయేరు నందును నెబో వరకును బయల్మొయోను వరకును కాపురముండిరి. వారి పశువులు గిలాదు దేశమందు అతి విస్తారము కాగా తూర్పున యూఫ్రటీసు నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండిరి. సౌలు దినములలో వారు హగ్రీయీలతో యుద్ధము జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురముండిరి. గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కా వరకు కాపురముండిరి. వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు. రెండవ తెగవారు షాపాము వారు. షాపాము వారును యహనై వారును షాపాతు వారును బాషానులో ఉండిరి. వారి పితరుల ఇంటివారైన వారి సహోదరులు 7. మికాయేలు, మెషుల్లాము, షేబా, యోరై, యకాను, జియా, ఏబెరు. వీరు హూరి అను వానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరి యరోయకు, యారోయ గిలాదునకు, గిలాదు మికాయేలునకు, మికాయేలు యషీషైకి, యషీషై యహదోకు, యహదో బూజునకు పుట్టిరి. గూని కుమారుడైన అబ్దియేలునకు పుట్టిన అహీవారి పితరుల ఇండ్లవారికి పెద్ద. వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామములయందును షారోనునకు చేరికైన ఉపగ్రామములయందును దాని ప్రాంతముల వరకు కాపురముండిరి. వీరందరూ యూదా రాజైన యోతాము దినములలోనూ ఇశ్రాయేలు రాజైన యెరోబాము దినములలోనూ తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి. రూబేనీయులలోను, గాదీయులలోను, మనష్షే అర్ధగోత్రము వారిలోను బల్లెమును, ఖడ్గమును ధరించుటకును అంబు వేయుటకును నేర్చినవారు. యుద్ధమందు నేర్పరులై దండుకు పోదగినవారు 44,760 మంది ఉండిరి. వీరు హగ్రీయీలతోనూ, యతూరు వారితోనూ, నాపీషు వారితోనూ, నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మికయుంచినందున ఆయన వారి మొర ఆలకించెను. గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయులును వారితో ఉన్నవారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 70,000 ఒంటెలను, పశువులను, 2,70,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. తాము చెర తీసుకొని పోబడి వరకు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రము వారును వీరి స్థానములయందు కాపురముండిరి. మనష్షే అర్ధగోత్రము వారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయల్ హెర్మోను వరకును, షెనీరు వరకును, హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి. వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారెవరనగా ఏఫెరు, ఇషి, ఎలీయేలు, అజ్రియేలు, ఇర్మియా, హోదవ్య, యహదీయేలు. వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ పితరుల ఇండ్లకు పెద్దలైరి. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనము చేసిన జన సమూహముల దేవతలతో వ్యభిచరించిరి. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును, అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రము వారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హాలహునకును, హాబోరునకును, హారాకును, గోజాను నదీ ప్రాంతములకును వారిని కొనిపోయెను.